మహిమార్థమై మనమందరం ఈ స్థలంలో కూడి ఉన్నాము. హల్లెలూయా. మంచిది. మొన్నటి దినాన ఎంతో అద్భుతమైన సందేశాన్ని మనము విన్నాం. హల్లెలూయా. సరే ఆత్మీయులారా, ఈ క్రిస్మస్ ఒక 4 మాటలు మనం విందాం. 4 మాటలు. క్రిస్మస్లో మొట్టమొదటిగా దేవుడు ఈ లోకానికి ఇచ్చిన మాట ఏంటంటే సమాధానము. అందరూ చప్పట్లు కొట్టాను ఆ మాటను బట్టి. పీస్ ఆఫ్ లైఫ్. మన జీవితంలో ఎన్ని ఉన్నా, ఎంత ఉన్నా, మన జీవితంలో సమాధానం లేకపోతే శూన్యం. బట్టలను కొనుక్కోవచ్చు, బంగారం కొనుక్కోవచ్చు, బండ్లను కొనుక్కోవచ్చు, లేదా భూములను కొనుక్కోవచ్చు, కానీ సమాధానాన్ని నువ్వు ఎక్కడ కొనుక్కోలేవు. నువ్వు సమాధానంగా ఉండాలనుకున్నా నీ చుట్టూన్న పరిస్థితులు నిన్ను సమాధానంగా ఉండనివ్వవు. నువ్వు సమాధానంగా బ్రతకాలి అనుకున్నా ప్రతిరోజు ఏదో ఒక సమస్య నీ మనసును తడుతూ ఉంటుంది. ఆ విధంగా నీ మనసును తట్టినప్పుడు తెలియకుండా లోన్లీనెస్, ఒంటరితనం నీలోనికి వస్తుంది. బైబిల్లో క్రిస్మస్లో మొదటి మాట ఏమిటంటే భూమి మీద తనకిష్టులైన ప్రజలందరికీ సమాధానము. చప్పట్లు కొట్టుతూ దేవుని గణపరచుదాం. హల్లెలూయా. ప్రక్క వాళ్ళకు సెకండ్ ఇచ్చి చెప్పు, సమాధానం ఉందా నీలో అన్నాడు. సో నేను చెప్తున్నా, ఈ మందిరంలో ఎందరు బిడ్డలు అవుతున్నారో మీ సరిహద్దులలో సమాధానం ఉండును గాక, మీ మనస్సులో సమాధానం ఉండును గాక. మన ఆత్మీయ జీవితంలో సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ బైబిల్లో 142 సార్లు నేను నీకు సమాధానం ఇస్తాను అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సరే, ఇంట్లో అంత డెకరేషన్ బాగుంది, ఇల్లు అంత బాగుంది, ఇంట్లో వాతావరణం అంతా బాగుంది, కానీ నీ మనసులో సమాధానం లేకపోతే ఇంత డెకరేషన్ చేసుకొని, ఇంత చక్కగా అలంకరణ చేసుకొని, ఎన్ని వంటలు చేసుకున్నా, ఎంత చేసినా నీ మనసులో నెమ్మది, సమాధానం లేకపోతే అవన్నీ శూన్యమే. ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాను. ఎగ్జాంపుల్గా నిజంగా 60 లక్షల ఇల్లును 20 లక్షలకు అమ్ముకుంది ఒక తల్లి. ఎందుకు అమ్ముకున్నాం అమ్మ అని నేను అమ్మని అడిగితే ఆ తల్లి చెప్పిన మాట ఏందో తెలుసా? అంతా బాగున్నది కానీ నా ఇంట్లో సమాధానం లేదయ్యా. ఆ ఇంట్లో ఉండడం కంటే ఆ ఇల్లు అమ్ముకొని ఊరదిపెట్టి వెళ్ళిపోవాలన్న ఆలోచన కలిగి లాస్ అయినా పర్వాలే, నా ఇంట్లో సమాధానం లేదు, నా చుట్టూన్న ప్రజలతో నాకు సమాధానం లేదు, కాబట్టి ఆ ఇల్లు అమ్ముకున్నాను, రోడ్డు మీద పడ్డానని చెప్పింది. చాలా బాధపడ్డా. వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఒకరోజు చెట్టు కింద కూర్చున్నారు, వేప చెట్టు కింద. అడిగినా, ఏందమ్మా రాదమ్మా ఇక్కడ కూర్చున్నావు తల్లి అంటే, వాళ్ళ కొడుకు అంటున్నాడు, అమ్మ ఇల్లు అమ్మేసిందయ్యా అన్నాడు. ఎందుకు అని అడిగితే ఆ తండ్రి చెప్తున్నాడు, ముసలాయన చెప్తున్న మాట, ఆ ఇంట్లో సమాధానం లేదు అని చెప్పాడు. ఈరోజు నీ ఇంట్లో సమాధానాన్ని ప్రభువు ఈ క్రిస్మస్లో అనుగ్రహించబోతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నీ మనసులో, నీ సరిహద్దులో, నీ హృదయములో, నీ జీవితంలో ఈ క్రిస్మస్ నీకు సమాధానం ఇచ్చును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో మన భారతదేశంలో చాలామంది ధనవంతులు ఉన్నారు. ఆ ధనవంతుల్లో ఒక ధనవంతుడు నైస్ కాఫీ, ఒక సెంటర్ నైస్ కాఫీ అని, అతనికి చాలా చోట్ల వ్యాపారాలు ఉన్నాయి.
ఆయనకు దాదాపుగా కోట్లలో ఆస్తి ఉంది. 40,000 కోట్ల ఆస్తి ఉన్నది ఆయనకు. 40,000 కోట్ల ఆస్తి ఉన్నది. కానీ ఆయనకు 20,000 అప్పు ఉన్నది. 20,000 అప్పును చూసి అప్పులో నుండి నేను బయటపడలేనని చెప్పి, అమ్మా 40 కోట్ల ఆస్తి, 20 కోట్ల అప్పు. అతనికి సలహా ఇచ్చేవారు ఎవరు లేక సమస్య వైపు చూచి నిద్రపోక, సరిగా తినక, నెమ్మది లేక, కలవరముతో ఒకరోజు డ్రైవర్ని తీసుకొని వెళ్ళి ఒక నది కాడ ఆపి ఫోన్ మాట్లాడుతూ నదిలో దునికి చనిపోయాడు. సిద్ధార్థ అతని పేరు. అతని గురించి తన కుటుంబాన్ని అడిగితే వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే అప్పు ఉన్నది కాబట్టి నెమ్మదిగా లేకపోయాడు అని. ఈరోజు ఏ సమస్య నిన్ను కృంగదీస్తుందో ఈ క్రిస్మస్లో ఆ సమస్య నుండి దేవుడు నీకు విడుదలనిచ్చి సమాధానం ఇచ్చునుగాక. ఆమేన్. నీ హృదయం నిండా ఈరోజు సమాధానం నింపడానికే ప్రభు ఈ మందిరాన్ని తీసుకొచ్చాడు. చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరచుదాం. హల్లెలూయా. బట్టలు కొనుక్కున్నట్టు, షూ కొనుక్కున్నట్టు, లేదంటే బండ్లు కొనుక్కున్నట్టు నువ్వు ఏదైనా షాపుకు పోయి అయ్యా నాకు కొంచెం సమాధానం ఇయ్యి అంటే అతను ఏమంటాడు తెలుసా? నాకు కూడా లేదు బిడ్డ సమాధానం, నీకేమి ఇవ్వాలి బిడ్డ సమాధానం అంటాడు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు లూకాసు వార్త 2:14 ప్రకారం, నేను మీకు సమాధానం ఇస్తాను. ఆమేన్ చెప్పండి. ఈ క్రిస్మస్ నీ జీవితంలో నిండైన సమాధానం, నీ కుటుంబంలో ఒకవేళ భార్య భర్తల మధ్యలో అయినా, తల్లి పిల్లల మధ్యలో అయినా, బంధువుల మధ్యలో అయినా, ఇంట్లో అయినా, అన్నదమ్ముల మధ్యలో అయినా సమాధానం లేకుండా ఎవరైతే ఉన్నారో మీరు సమాధానంగా బ్రతుకుదురుగాక. ఆమేన్. ఇద్దరు భార్య భర్తలు ఎప్పుడు చూసినా సమాధానంగా ఉండకపోయేవారంట. ఒకరోజు ఒక పాస్టర్ గారు వెళ్ళారు. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళగానే భార్య భర్తతో మాట్లాడతలేదు, భర్త భార్యతో మాట్లాడతలేరు. అప్పుడు పాస్టర్ గారు రాగానే ఇద్దరు ప్రైజ్ లార్డ్ చెప్పుకున్నారంట. వాళ్ళ పిల్లలు షాక్. 3 నెలల నుండి మా అమ్మ మా నాన్నతో మాట్లాడతలేడు, మా నాన్న మా అమ్మతో మాట్లాడతలేడు, ఇప్పుడు పాస్టర్ గారు రాగానే ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటానులేండి. సరే ప్రైజ్ లార్డ్ చెప్పుకున్నారు, ప్రార్థన చేసిండ్రు, టీ తాగిండు, సేవకుడు వెళ్ళగానే మళ్ళీ ఇద్దరు ఎటు అటే ఉన్నారంట. నేను నీతో మాట్లాడద్దు అనుకున్నా, నువ్వు నాతో మాట్లాడినావు. నేను నీకు సెకండ్ ఇవ్వద్దు అనుకున్నా, నువ్వు నాకు సెకండ్ ఇచ్చినావు. అసలు పాస్టర్ గారు వచ్చింది కాబట్టి నేను నీతో మాట్లాడినా, అసలు నేను నీతో ముఖమే చూడబోతున్నావు, మాట్లాడుకుంటా. ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా పెన్ను ఆ సోఫాలో మర్చిపోయిండు. ఆ పెన్ను కోసం వచ్చి వాళ్ళకు డోర్ దగ్గరికి వేసినాయి కదా, అనుకుంటానంట నేను నీతో మాట్లాడద్దు అనుకున్నా కానీ నువ్వు నాతో మాట్లాడినావు, ఇక ఏదో నేను నీతో మాట్లాడినా ఆ మట్టుకే మాట్లాడినా అనుకుంటానంట. చూడండి, పైకి చూస్తే జీవితాలు బాగానే ఉన్నాయి, కానీ అంతరంగంలో ఒకే కుటుంబంలో ఉంటాం, సమాధానంగా ఉంటుంది. ఒకే చోట తింటాం, ఒకే చోట పడుకుంటాం, సమాధానం ఉండదు. ఈరోజు ఈ క్రిస్మస్ నీతో మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? సమాధానం నీ ఇంటికి ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచుదాం. సమాధానం నీ హృదయంలో ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచుదాం. ఈరోజు ఏ కలవరముతో ఈ క్రిస్మస్కి వచ్చావో సమాధానము నిన్ను ఏలునుగాక. సమాధానము నిన్ను ఏలునుగాక. సమాధానము కలుగునుగాక. పీస్ ఆఫ్ లైఫ్, సమాధాన జీవితాన్ని ఇవ్వడానికి సమాధానకర్త ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. రెండో మాట, 4 చెప్తానన్నా, ఎప్పటికి వినే మాటలే. రెండో మాట, మన ఆత్మీయ జీవితంలో లూకాసు వార్త 1వ అధ్యాయము 22-23 వచనాల్లో ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఇమ్మానుయేలు అన్న పేరునకు అర్థము భాషాంతరమున దేవుడు మనకు తోడు. చప్పట్లు కొట్టండి, ఆ మాటను బట్టి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఒకటి, నీకు సమాధానం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాడు, నీలోనికి వచ్చాడు. రెండోది, నీకు తోడుగా ఉండడానికి వచ్చాడు. ఆమేన్ చెప్తామా? హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీకు తోడై ఉండే దేవుడు. ఆమేన్.
ఒక వండర్ఫుల్ మాట. ఒక పాపాత్మురాలు ఒకరోజు పట్టబడితే అందరూ తీసుకొని వచ్చి రాళ్లతో కొట్టి చంపుతానని రాళ్ళందరూ పట్టుకుంటే నా ప్రభు అన్నాడు, మీలో పాపం లేని వాడు ఎవడైతే ఉంటాడో వాడు మొదటగా రాయి విసిరండి అనగానే చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు రాళ్ళు విడిచిపెట్టి అందరు పోయారు. ఆ పాపి పక్కకు ఒక పరిశుద్ధుడు తోడుగా నిలబడ్డాడు. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచుదాం. హల్లెలూయా. నీ చుట్టూన్న వాళ్ళు రాళ్ళు పట్టుకొని ఎదురు చూస్తారు బిడ్డ, గుర్తుపెట్టుకో. ఆ కాలంలో రాళ్ళు పట్టుకున్నారు, ఈ కాలంలో మాటలే రాళ్ళ లెక్క నిన్ను తాకుతా ఉంటాయి. అట్లాంటప్పుడు కొంచెం బిగించుకొని మౌనంగా ఉండాలి అంతే. రాళ్ళు పడుతున్న సమయంలో ప్రశ్నిస్తున్నప్పుడు నువ్వు ఎంత మౌనంగా ఉంటావో అంత విజయాన్ని పొందుకుంటావు. కొన్నిసార్లు ప్రశ్నలకు జవాబులు నీ మనసుకు రానప్పుడు, నీ నోటికి రానప్పుడు మౌనంగా ఉండడం బెటర్. ఆమేన్, హల్లెలూయా. రెండోది, తోడుగా ఉండడానికి వచ్చాడు. హల్లెలూయా. సరే, ఎవరికి తోడై ఉంటాడు తెలుసా? ఒకటి, పాపికి తోడుగా ఉండడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది, దేవుని ఎరిగి మరలా లోకంలో పడిపోయిన వారికి తోడై ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ప్రభు ఈ క్రిస్మస్లో నీకు సమాధానం, ప్రభు ఈ క్రిస్మస్లో నీకు తోడుగా ఉంటాడు. కొన్నిసార్లు మనం ఎవరినైతే నమ్ముకుంటామో వారు కొన్నిసార్లు మనకు ఎడబాటు అవుతారు, దూరం అయిపోతారు. అయితే దూరమైనంత మాత్రాన మనము నిరాశపడద్దు. చెప్తున్నాను, నీకు తోడుగా ఉండడానికి నా ప్రభు వచ్చాడు. ఒక మాట చెప్తాను. గొప్ప భక్తుడు మాట్లాడే బాబు, గొప్ప భక్తుడు. ఆ భక్తుని పేరు చార్లెస్. చాలా ఉన్నతమైన వ్యక్తి. అతను మంచి సమర్పణ గల వ్యక్తి, ఆత్మీయత గల వ్యక్తి, భక్తి కలిగిన వ్యక్తి, ప్రార్థనాపరుడైన వ్యక్తి. కానీ భయంకరమైన శ్రమల కొలిమిలో జీవిస్తున్న వ్యక్తి. భయంకరమైన శ్రమలు. ఒక వ్యక్తి వచ్చి అడిగాడంట, నువ్వు ఇంత భక్తి చేస్తున్నావు కదా, నీకెందుకు ఇలాంటి శ్రమలు కలుగుతున్నాయంటే, ఈ శ్రమ కలగడము నాకేదో గొప్ప కాదు, ఈ శ్రమను చూసి నేనేమో కృంగిపోతానని నేను బాధపడతలేను, కానీ ఈ శ్రమలో ఒక అనుభవాన్ని నేర్చుకుని ఏమిటో తెలుసా, దేవుడు నాతో ఉన్నాడు, నా ప్రక్కకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు నీకు మానసికంగా శ్రమ వస్తుంది, కొన్నిసార్లు నీ కుటుంబంలో శ్రమ వస్తుంది, కొన్నిసార్లు నీ పరిస్థితులను బట్టి శ్రమల కొలిమి నీకు ఎదురవుతుంది. ఆ శ్రమల కొలిమిలో దేవుడు నీకు తోడుగా ఉండడానికి భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇమ్మానుయేలు అయిన దేవుడు. ఈరోజు నీ ఇంటికి వెళ్ళేటప్పుడు నా తోడు రా ప్రభువా, ఆమేన్ అనండి. నా వెంబడి రా ప్రభువా, ఆమేన్, హల్లెలూయా. సో ఒకటి, నీకు సమాధానం ఈ క్రిస్మస్ ఇచ్చునుగాక. నీకు తోడుగా ఈ క్రిస్మస్లో దేవుడు నీతో నిలుచునుగాక. ఆమేన్. చాలామంది భక్తులు కొన్నిసార్లు ఒంటరి పరిస్థితులు అనుభవించినప్పుడు ఆ ఒంటరి పరిస్థితులలో దేవుని వైపు చూచినారు. హల్లెలూయా. సో మూడో మాట, ముచ్చటగా మూడో మాట, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ప్రేమనివ్వడానికి వచ్చాడు, ప్రేమనివ్వడానికి వచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెనన్న ఒక చక్కటి మాట ఉంటుంది. సరే, యేసయ్య ఈ లోకానికి నీ దగ్గరికి ఎందుకు వచ్చాడంటే నిన్ను ప్రేమించడానికి. పక్కలతో చెప్పండి, నిన్ను ప్రేమించడానికి అని చెప్పి. మంచిగా చెప్పాలి, నిన్ను ప్రేమించడానికి అని చెప్పి. హల్లెలూయా. ప్రేమలలో 4 రకాల ప్రేమలు ఉన్నాయి. ఫిలియా, అందరు అనండి. భావోద్రేకాల మధ్యలో ప్రేమ. భావోద్రేకాల మధ్యలో అంటే, సో అట్రాక్ట్ చేస్తా అంటే కొన్ని ప్రేమలు అందాన్ని బట్టి, కలర్ను బట్టి, క్యాస్ట్ను బట్టి, నీలో ఉన్న సౌందర్యాన్ని బట్టి. ఫిలియా అంటే భావోద్రేకాలు, శరీర పరస్పర ప్రేమలు. అవి అంటే అది అందం ఉన్నంత వరకు ఉండే ప్రేమ, అందం ఆవిరి లాంటిది. ఆ ఫిలియా ప్రేమలో ఉండద్దు. ఆయన లోకాన్ని ఎందుకు ప్రేమించాడో చెప్తాను. రెండోది స్టోర్జ్ అంటే లావాదేవీల మధ్యలో ఉండే ప్రేమ. గ్రీకులో చెప్తున్నా, నీ దగ్గర ధనం ఉందా, నిన్ను ప్రేమిస్తారు.
నీ దగ్గర ఆస్తి ఉందా, నిన్ను ప్రేమిస్తారు. నీ దగ్గర ఐశ్వర్యం ఉందా, చదువు ఉందా, నీ దగ్గర ప్రాపర్టీ ఉందా, నిన్ను ప్రేమిస్తారు. స్టోర్స్ అంటే లావాదేవీల మధ్యలో నడిచే ప్రేమలు ఉన్నాయి. ఫిలియా భావోద్రేకాల మధ్యలో నడిచే ప్రేమలు ఉన్నాయి. ఆత్మీయులారా, ఇలాంటి ప్రేమలు ఈ లోకం నిండుగా ఉన్నాయి. దేవుని ప్రేమ ఎలాంటిదంటే అగాపే ప్రేమ. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచుదాం. శాశ్వతమైన ప్రేమ. హల్లెలూయా. ఈ క్రిస్మస్ నీకు నిజమైన ప్రేమనిచ్చును గాక. కొన్నిసార్లు నీ ప్రక్కకున్న వాళ్ళు ప్రేమించినట్టు నటిస్తారు, గుర్తుపెట్టుకోండి. ప్రేమించినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఎఫెసీ 1:6లో, నిన్ను ఈ భూమి ఆకాశము పుట్టక మునిపే ఈ యొక్క జగత్ పునాది వేయబడక ముందుకే ఏర్పరచుకున్న ప్రేమ. చప్పట్లు కొట్టండి గట్టిగా. తల్లి గర్భంలో ఏర్పరచుకున్న ప్రేమ, ఈ జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను ఏర్పరచుకున్న ప్రేమ. హల్లెలూయా. 1 పేతురు 4:8లో నిన్ను క్షమించిన ప్రేమ. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచుదాం. ఎఫెసీ 2:14లో నువ్వు మరణ స్థితిలో ఉన్నప్పుడు నిన్ను బ్రతికించిన ప్రేమ. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచుదాం. ఇర్మియా గ్రంథం 31:3లో నువ్వు దూరముగా ఉన్నప్పుడే శాశ్వతమైన ప్రేమ నీ మీద చూపినాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అది కలువరిలో రక్తము గార్చి, ప్రకటన గ్రంథం 1:6 ప్రకారం నీ కోసం కరిగిపోయిన ప్రేమ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధముగా ప్రేమించడానికి నీ దగ్గరికి వచ్చినాడు. ఆమేన్ చెప్పండి. మనము దూరస్తులముగా ఉండగా ప్రేమించినాడు, మనం బలహీనులమై ఉండగా ప్రేమించినాడు, మనం భక్తిహీనులమై ఉండగా ప్రేమించినాడు, మనం శత్రువులమై ఉండగా మనల్ని ప్రేమించడానికి దిగి వచ్చిందే క్రిస్మస్. ఆమేన్. సో నీకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. రెండోది నీకు తోడుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. మూడోది నీకు ప్రేమనివ్వడానికి ఇష్టపడ్డాడు. అయితే గమనించండి, ఒక మాట అడుగుతాను ఆత్మీయులారా. అయితే ప్రేమ అనగానే చాలామంది ఈ లోకానుసారమైన మాటలు చెప్తూ ఉంటారు. భ్రమ వేరు, ప్రేమ వేరు. భ్రమ అనేది శరీరాన్ని కోరుతుంది, ప్రేమ అనేది మనసును కోరుతుంది. యేసుక్రీస్తు ప్రభు ప్రేమించడానికి లోకానికి వచ్చాడు. ఎవరిని ప్రేమించాడు తెలుసా? సుంకర్లను, పాపులను, ద్వేషించిన వారిని, దూషించిన వారిని, దేవుని వ్యతిరేకించిన వారిని ప్రేమించినాడు. నేను చెప్తున్నాను, నీ చుట్టూన్న ప్రతి వ్యక్తి నువ్వు ప్రేమించుదువు గాక. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా దైవిక ప్రేమ నీలో ఉంటే నీ శత్రువును సైతం ప్రేమిస్తావు. ఆమేన్. గట్టిగా ఆమేన్. ఈ క్రిస్మస్ నీకు నేర్పించేది ఏందో తెలుసా? అందరినీ ప్రేమించు, తారతమ్యము లేకుండా ప్రేమించు. హల్లెలూయా. సో 4వ విషయం చెప్పి ముగిస్తా. 1 సమాధానం, 2ది తోడు, 3ది ప్రేమ, 4వది ఆత్మీయులారా లూకాసు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం అమ్మగారు చెప్పింది ఆ మాట. ఫియర్ నాట్, భయపడకు. పక్కలో చెప్పు, భయపడకు. భయపడకు అని పక్కలతో చెప్పు మంచిగా. ప్రతి వాళ్ళ జీవితంలో తెలియని ఒక భయం ఉంటుంది. పిల్లలకు ఎగ్జామ్స్ అంటే భయం కదా, పెద్దవాళ్ళకు నెల వస్తుందంటే చిట్టీలు అంటే భయం. సరే, వివాహాలు అయిన తర్వాత పిల్లలు అవుతారో కాదని కొందరు భయపడతారు. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతా అంటే నాకు ఎగ్జామ్ వస్తుందో రాదో, జాబ్ వస్తుందో రాదో అని భయపడుతూ ఉంటారు. గమనించండి, ఇక్కడ కూర్చున్న మందిరంలో కూర్చున్న ప్రతి బిడ్డతో దేవుని ఆత్మ మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? ఒకవేళ ఏ భయం అనే గుప్పిట్లో నువ్వు ఈరోజు బ్రతుకుతున్నా, నీ భయమును పారద్రోలడానికి యేసు ప్రభు వచ్చాడు. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రక్క వాళ్ళతో చెప్పు, భయపడకని చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. మీకు ఎప్పటికీ నేను ఒక వ్యక్తి కోసం చెప్తా అంట. 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడు.
250 ఎకరాల స్థలం కొనుక్కున్నాడు. 150 గదులతో ఇల్లు కట్టుకున్నాడు. 12 మంది డాక్టర్లను పక్కకు పెట్టుకున్నాడు. అంతేకాదు, వినాలి మాట్లాడద్దు, 25,000 గుండెలను కొనుక్కున్నాడు. 25,000 కళ్ళను కొనుక్కున్నాడు. అతడు అంతగా బ్రతకాలన్న కోరిక తనలో కలిగింది. ఆయన ఒక కార్యక్రమం చేస్తే కోట్ల రూపాయలు ఆయనకు వస్తాయి. అంత ధనవంతుడు. ఆయన కలర్ వేసుకోవాలన్నా 12 మంది డాక్టర్లు పక్కకుండి ఈ కలర్ వేసుకో అని చెప్తారు. ఆయన నీళ్లు తాగాలన్నా డాక్టర్లు 12 మంది పరీక్షించినాకనే తాగుతాడు. ఆయన పడుకుంటే హెయిర్ రావాలి, గాలిలోనే పడుకోవాలి. అలాంటి ధనవంతుడు, కోటేశ్వరుడు, బిల్గేట్. అతని పేరు మైకేల్ జాక్సన్. ఆ మైకేల్ జాక్సన్కు ఒక భయంకరమైన పరిస్థితి. ఏమిటయ్యా పరిస్థితి అంటే, నేను కారులో పోతున్నా, కారు యాక్సిడెంట్ అయి నేను చచ్చిపోతా కావచ్చు. చచ్చిపోతే డబ్బంతా ఎవరికి ఇవ్వాలి. ఒకవేళ నేను నిద్రపోతే నాకు గుండె అవుతుంది కావచ్చు. గుండె అవుతే ఇదంతా ఎవరు తీసుకుంటాడు? భయం. చూడండి, నీళ్లు తాగుతుంటే నీళ్ళల్లో వాళ్ళు ఏదైనా కల్పిళ్ళు కావచ్చు, ఒక భయం. ఆ విధంగా భయం 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 భయంతోనే బ్రతికి లాస్ట్కు నిద్ర పట్టలేని స్థితి. కొందరికి మనసులో రోగం ఉంటే నిద్ర పట్టదు. పక్కలతో చెప్పండి, మనసులో రోగం ఉంటే, ఇంట్లో సమస్య ఉంటే నిద్ర పట్టదు. కూర్చుంటారు, ఎక్కడికో పోతారు, కూర్చుంటారు, ఏదో మాట్లాడతారు, తినుకుంటే ఏదో ఆలోచన చేస్తారు, ఫోన్ వస్తుంది, ఏదో ఆలోచన చేస్తూ ఉంటారు. గమనించండి, అలాంటి భయంకరమైన సిచ్యువేషన్లో ఈ మైకేల్ జాక్సన్ ఏం చేశాడంటే, నిద్ర మాత్రలు వేసుకోవడం ప్రారంభించినాడు, డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభించినాడు. ఆ మత్తులో ఆడి 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 పడుకోవచ్చు అని ఆ విధంగా డ్రగ్స్ తీసుకొని ఒళ్ళంతా ఏమైందంటే పాయిజన్ అయిపోయింది. బాత్రూంలో కూర్చొని ఏడ్చేవాడంట కోటేశ్వరుడు. 250 ఎకరాలంటే మామూలు కాదు, 150 గదుల ఇల్లు అంటే మామూలు కాదు, 12 మంది డాక్టర్లు అంటే మామూలు కాదు, 25,000 గుండెలను కొనుక్కున్నాడంటే మామూలు కాదు. కానీ చివరికి ఎక్కడ కూర్చొని ఏడ్చేటవాడు అంటే తెలుసా? హలో, బాత్రూంలో కూర్చొని ఏడ్చేవాడంట. ఎందుకు? భయం. ఏమైపోతానో అన్న భయం. ఆ విధంగా భయంకరమైన ఆ సిచ్యువేషన్లో పాపం చేయడానికి ప్రేరేపించబడ్డాడు. పాపం ఎలాంటి పాపం తెలుసా? మొగోళ్ళతోని జీవించేటోడంట, మొగోళ్ళతోని బ్రతికేటోడంట, మొగోళ్ళతోనే జీవించేటాడు. అంతగా పిచ్చి ఎవడైపోయాడు. చివరికి కేసుల పాలైండు, జైళ్ళ పాలైండు. ఇక నేను ఏమైపోతున్నా అన్న భయానికి ఒకరోజు తనకు తానే జీవితాన్ని ముగించుకున్నాడు. చివరికి తన జీవితం ద్వారా ప్రజలకు అర్థమైందేమో తెలుసా? ఎన్నో సంపాదించుకున్నాడు కానీ భయం అనే గుప్పిట్లో బ్రతికి 49వ సంవత్సరంలోనే నేల రాలిపోయాడు. నీ జీవితంలో అన్నీ నీ చేతికి రావచ్చు, అన్నీ అనుభవిస్తున్నావు కావచ్చు, కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించినా కొలది దేవునికి దూరమై లోకం వైపు నువ్వు వెళ్ళిపోతే చాలా డేంజర్. అతడు చిన్నప్పుడు సండే స్కూల్లో పాటలు పాడేవాడు కానీ అంత కోటేశ్వరుడు భయం 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 అని భయం గుప్పిట్లో చనిపోయాడు. ఇక్కడ కూర్చున్న ప్రియమైన సంగమా, నీతో ఒక మాట పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఏ పరిస్థితులలో నువ్వు జీవిస్తూ భయపడుతున్నావో ఈరోజు నీ జీవితాన్ని క్రిస్మస్లో కానుకగా దేవునికి సమర్పిస్తే నీ భయము నుండి నిన్ను విడిపిస్తాడు ఆయన. సమాధానం ఇస్తాడు నీకు ఆయన, తోడై ఉంటాడు నీకు ఆయన, ప్రేమను పంచుతాడు నీకు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధముగా మైకేల్ జాక్సన్ జీవితం అర్ధాంతరంగా ముగించబడ్డది. ఒకవేళ దేవుడు నీకు ఉన్నతమైన స్థితిని ఇస్తే ఆ స్థితిలో నమ్మకంగా బ్రతుకుదాం,
దీవెన కోసం ప్రజలకు దీవెనకరంగా బ్రతుకుదాం. సో ఆత్మీయంగా చెప్తున్నాను, ఏమిటో ఈ 4 మాటలు. నీకు సమాధానం. క్రిస్మస్ సమాధానం అనండి. క్రిస్మస్ నీకు తోడనండి. క్రిస్మస్ నీకు ప్రేమనిచ్చిందనండి. క్రిస్మస్ నీకు భయాన్ని తొలగించిందనండి. హల్లెలూయా, హల్లెలూయా. సో మంచిది. ఇలాంటి ఆత్మీయ 4 మాటలు నీ హృదయంలో భద్రపరచుకొని, అయితే నువ్వు నూతన సంవత్సరం కోసం సిద్ధపడాలి. ఫెయిల్యూర్స్ ఉంటాయి లైఫ్లో. అదే బాగమ్మ, ఫెయిల్యూర్స్ ఉంటాయి నీ జీవితంలో. కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం, కొన్నిసార్లు పాస్ అవుతాం. పరిస్థితి నువ్వు అనుకున్నట్టు ఎప్పుడు ఉండదు. నేను చెప్తున్నాను, జీవితంలో కొన్ని స్ట్రగుల్స్ ఎదురవుతాయి. నువ్వు వాటిని నీ బలంతో జయించలేవు, గుర్తుపెట్టుకోవాలి. నీ మాటతో కూడా సమస్యను జయించలేవు. కొన్నిసార్లు భయంకరమైన సిచ్యువేషన్స్ నీకు ఎదురుగా ఉన్నప్పుడు బైబిల్ ఈ వాక్యం దగ్గరికి రావాలి. ఈ వాక్యమే నీ సమస్యలన్నిట్లో నుండి విజయాన్ని ఇస్తుంది. హల్లెలూయా. నాకున్నది తెలివి, నేను జయిస్తా అనుకుంటే ఓడిపోతావు. నాకున్నది బలం, నేను కొడుతా అనుకుంటే ఓడిపోతావు. నాకున్నది వాక్ చాతుర్యం, నేను మాటలతో ఏదైనా చేస్తా అంటే మనం ఓడిపోతాం. ఈరోజు చెప్తున్నా, ఈ క్రిస్మస్లో మరుసటి క్రిస్మస్ వరకు నీ జీవితం ఒక బ్రైట్గా దీవించబడును గాక. మీ అందరి మీద ఆశీర్వాదం నిలిచి ఉండును గాక. మీ అందరి కుటుంబాలు దీవించబడును గాక. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు కలుగును గాక. వివాహాల కోసం చూస్తున్న వారికి చక్కటి సంబంధాలు వచ్చి వివాహాలు జరుగును గాక. గర్భఫలాల కోసం చూస్తున్న వారికి గర్భఫలాలు కలుగును గాక. ఆర్థిక దీవెన కోసం చూస్తున్న వారికి దీవెన కలుగును గాక. కుటుంబాలలో ప్రేమ ఐక్యత లేని వారికి ప్రేమ ఐక్యత కలుగును గాక. ఒకవేళ ఏ రోగముతో వ్యాధితో ఉన్న దేవుడు నీకు తోడైంది స్వస్థపరచును గాక. హల్లెలూయా. ఈరోజు ఈ 4 మాటలు, సమాధానం, రెండోది తోడు, మూడోది ప్రేమ, 4వది అభయం. ఈ 4 మాటలను దేవుడు నీ హృదయంలో భద్రపరచునుగాక. అందరూ కళ్ళు మూసుకోండి ఒక్క నిమిషం. అందరు కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం నీ హృదయంను తొంగి చూసుకో. సమాధానం ఉందా నీకు అని తొంగి చూసుకో. మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావా? ఈరోజు ప్రభువా సమాధానం కావాలి నాకు అని అడుగు. క్రిస్మస్ సమాధానం ఇచ్చేది. ప్రభువా సమాధానముతో నా మనస్సును నింపు. అడుగు ప్రభును. భూమి మీద తనకిష్టులైన ప్రజలకు సమాధానం ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు. నీవు ఆయనకి ఇష్టంగా జీవిస్తే నీకు సమాధానం ఇస్తాడు. ఒకవేళ నీకు దేవునికి ఇష్టం లేని నీలో ఉంటే నీకు సమాధానం ఉండదు. ప్రభువా నాలో నీకు ఇష్టం లేని ఏదైనా ఉన్నదా ప్రభువా? ఇకనైనా నాలో నీకు నచ్చనిది ఏదైనా ఉంటే ఈరోజు తొలగించు ప్రభువా, తీసివేయి ప్రభువా, నాకు సమాధానం కావాలి ప్రభువా అని అడుగు దేవుని బిడ్డ. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ కూర్చున్న బిడ్డలతో, నా పూర్ణమైన సమాధానం, నా అద్భుతమైన సమాధానం నీకు అనుగ్రహించబోతున్నానని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు నీ గృహంలో సమాధానం కొరత ఉన్నదని ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతుండగా, ఈ క్రిస్మస్ నీ హృదయములో, నీ గృహములో, నీ జీవితంలో, నీ సరిహద్దుల్లో సమాధానము కలుగజేయడానికే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన నీ ఇంటిలోనికి రావాలి, నీ మనసులోనికి రావాలి, నీ జీవితంలోనికి రావాలి. ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం అని వాగ్దానం ఇచ్చినాడు. ఈరోజు ఆయనకి ఇష్టంగా ఉన్నావా, కష్టంగా ఉన్నావా, దూరంగా ఉన్నావా, దగ్గరగా ఉన్నావా, దేవునికి గాయపరుస్తున్నావా, దేవుని ప్రేమిస్తున్నావా? ఒకవేళ ఈరోజు దేవునిలో నీవు జీవిస్తూ లోకానుసారంగా బ్రతుకుతే సమాధానం కోల్పోతూ జీవిస్తున్నావేమో. ప్రభువా నాకు సమాధానం దయచేయి. అడగండి. నిన్ను ప్రేమించడానికి వచ్చాడు ప్రియ సహోదరి, సహోదరుడా.
అయితే ఈరోజు దేవుని యొక్క ప్రేమ కరువైపోయి మనుషుల ప్రేమతో నువ్వు జీవిస్తున్నావేమో. అన్నదమ్ముల ప్రేమ ఉంటే చాలు, అక్క చెల్లెళ్ళ ప్రేమ ఉంటే చాలు, నా భర్త ప్రేమ, నా భార్య ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, ఇవన్నీ ఫిలియా భావోద్రేకాల మధ్యలో కొంతకాలం ఉండే ప్రేమలే. యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ మహిమను విడిచి నీ దగ్గరికి వచ్చిన ప్రేమ, పశువుల శాలలోనికి వచ్చిన ప్రేమ. ఆయన నీ హృదయంలో జన్మించడానికి వచ్చాడు, నిన్ను ప్రేమించడానికి వచ్చాడు. నీలో దేవునికి ఆయాసకరమైంది ఏదున్నా నిన్ను ప్రేమిస్తున్నాను బిడ్డ అని అంటున్నాడు ఆయన. ఈరోజు నిన్ను ప్రేమించే ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభు. ఆ ప్రేమ ఈ క్రిస్మస్లో నీకు ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడు. దేవా, నీ ప్రేమతో నా హృదయాన్ని నింపయ్యా, నీ ప్రేమతో నా జీవితాన్ని నింపయ్యా. ఈ తాత్కాలికమైన లోకానుసారమైన ప్రేమలకు నేను అడక్ట్ కాకుండా దివ్యమైన నీ యొక్క ఏర్పరచుకున్న నీ శాశ్వతమైన ప్రేమతో నా మనసును నింపు ప్రభు అని అడుగు. ఈరోజు నీ జీవితంలో ప్రేమ క్రిస్మస్ నీకు ఇచ్చింది. ఈ విధముగా సమాధానమును అభయాన్ని నీకు ఇచ్చి నీకు తోడుగా ఉన్నదే ఈ క్రిస్మస్. నాతో ఈ ప్రార్థన చెప్పండి. యేసయ్యా, ఈ దినము ఈ క్రిస్మస్లో నాకు సమాధానం, నాకు ప్రేమ, నాకు అభయం, నాకు తోడుగా ఉండడానికి నీవు వచ్చావు. యేసయ్యా, ఈ మాటలు నా హృదయంలో భద్రపరుచుకొని నీ కోసం జీవించుటకు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చప్పట్టు కొడుతూ దేవుని కనపరుస్తాం అందరం. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. నేను మీకు మరొక విషయం